ప్రభునందు ప్రియమైన ప్రియ దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, మీకందరికీ కూడా ప్రభుపక్షంగా మొదటగా నా వందనాలు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. మనకందరికీ తెలిసే ఉండొచ్చు, అయినప్పటికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. గణతంత్ర దినోత్సవంగా దేశమంతా కూడా సంతోషంగా ఈరోజును జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. రిపబ్లిక్ డే. ఒకవేళ మనము రెండు మాటలు గమనించినప్పుడు, భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున బ్రిటిష్ పాలన నుండి విముక్తి విడుదల వచ్చిన పిమ్మట మన దేశాన్ని మనమే పాలన చేసుకునేటువంటి అటు సమయము ఆసన్నమైన తర్వాత, ప్రభునందు పిల్లారా, ఈ ప్రత్యేకమైన రిపబ్లిక్ డేను మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, రాజ్యాంగము ఒకటి సిద్ధపరచబడింది. రాజ్యాంగం సిద్ధపరచుటలో ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రధానంగా ఉన్నారు. ఈ రాజ్యాంగము అమలులోకి వచ్చినటువంటి రోజు, దానిని మనము రిపబ్లిక్ డేగా, లేకపోతే తెలుగులో గణతంత్ర దినోత్సవంగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. భారతదేశ పౌరులముగా మనం ఎంతో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో మీకు అందరికీ కూడా ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టమున్న వాళ్ళు అందరూ చెప్తున్నారు, ఇష్టం లేని వాళ్ళు గణతంత్ర దినోత్సవం అన్నట్లుగా ఉన్నారు. ఎందుకంటే ప్రభునందు పిల్లారా, ఈ కార్యక్రమం మనము ప్రతి పౌరుడు, భారతదేశ పౌరుడు సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మనము ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి కొన్ని విషయాలు గమనిస్తూ, ఈ దేశ పరిస్థితులు మనము జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలను మనం గమనిద్దాం. చదువుకున్నటువంటి వాక్య భాగము తిమోతి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము గమనించాం. భక్తుడైన పౌలు ద్వారా దేవుడు మరి తెలియచేస్తున్నటువంటి మాటలు మనము గమనిస్తున్నప్పుడు, ప్రభునందు ప్రియారా, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా గమనించాలి. ఇక్కడి నుండి ఈరోజు కొన్నిసార్లు అంటూ ఉంటాం, దేశములో అలజడి, దేశములో అల్లర్లు, దేశములో ఆందోళన. ఒక్క వ్యక్తి మదిలో నుంచి వచ్చినటువంటి దుష్ట ఆలోచన, దుష్ట తలంపులను బట్టి కుటుంబము కానీ, ప్రాంతము కానీ, ప్రదేశము కానీ, రాష్ట్రము కానీ, దేశము కానీ కొన్ని పర్యాయాలు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకనే మనము నెమ్మదిగా, మాన్యతగా, సుఖముగా బ్రతకాలి అనే ఆశ మనకు అందరికీ ఉంటుంది. దేవుని ఉద్దేశం కూడా అదే. నెమ్మదిగా ఉండాలి, సమాధానము దేశంలో ఉండాలి, క్షేమము దేశం కలిగి ఉండాలనేదే దేవుని ఉద్దేశం కూడా. ప్రాముఖ్యంగా ఈ చదువుకున్న మాటల్లో ఈ దేశము ప్రశాంతంగా
నెమ్మదిగా ఉండాలంటే ఇందులో ప్రాముఖ్యంగా ప్రభువును మనము ఎరిగిన వారంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రపంచమంతా కూడా రక్షణలోకి రావడం కోసం, మానవాళి రక్షణ కోసం ప్రభువు చేసినటువంటి కార్యము సిలువ కార్యం. మానవునికి సమాధానం లేని పరిస్థితుల్లో మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, మానవునికి నెమ్మది లేని స్థితిలో పరమాత్ముడు ప్రభు ఈ లోకాన్ని ప్రేమించి తన విలువైన ప్రాణం అర్పించాడు, మానవాళికి నెమ్మది ఇవ్వడం కోసం. కాబట్టి ఈరోజు ప్రభువుని ఎరిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక బాధ్యతను గుర్తుంచుకోవాలి. ప్రభువుని ఎరిగిన వారు ఒకవేళ ఎలా ఉన్నారో అది వేరే విషయం, కానీ ప్రభువుని ఎరిగిన వారుగా, దేవుని వాక్యము తెలిసిన వారిగా మనకంటూ కొంత బాధ్యత ఉంది. మనకంటూ ఒక మరి ఆ నియమము తెలియచేయబడుతుంది. అదేంటి అంటే, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. క్రైస్తవ సంఘము దేశం కోసం ప్రార్థించాలి, రాష్ట్రాల కోసం ప్రార్థించాలి, ప్రాంతాల కోసం ప్రార్థించాలి. ఒక మాటలో చెప్పాలంటే మనుషులందరి కోసం ప్రార్థించాలి. కొన్ని పర్యాయాలు కొన్ని వార్తలు వింటూ ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అనుకుంటున్నాం, కానీ అయ్యో నా బాధ్యత ఏంటంటే ఈ ప్రాంతం కోసం నేను ప్రార్థించాలి. రాజుల కోసం, అధికారుల కోసం, పాలకుల కోసం మన పార్టీ ఏంటి? ప్రార్థించాలి. వారి రక్షణ కోసం, అలాగే క్షేమం కోసం ప్రార్థించాలి ప్రభువునందుకులారా. కొంతమందికి గ్రహింపు లేదు. నేను కూడా ఒక భారతదేశంలో ఒక పౌరుడిగా పుట్టాను, నాకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి, వాటిని నేను కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటాను అని తన వ్యక్తిగతమైనటువంటి స్వార్థముతో ఆలోచన చేసేటువంటి వారు లేకపోలేదు. కానీ క్రైస్తవునిగా, ప్రభువును అంగీకరించిన వ్యక్తిగా మన మీద ఉన్నటువంటి కనీసమైనటువంటి బాధ్యత ఏంటంటే దేశ క్షేమం కోసం మనము ప్రార్థించాలి, నెమ్మది కోసం. అందులో భాగంగా మనము కూడా నెమ్మదిగా ఉండగలం. ఎందుకంటే పాలకులు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, ఒక తల్లిదండ్రి ఇద్దరు బిడ్డలు ఉన్నటువంటి కుటుంబంలో కొన్ని పర్యాయాలు మనం ఏమంటామంటే, అయ్యా మా బిడ్డ మా మాట వినడం లేదు అంటాం. నలుగురే అక్కడ ఉండేది, ఒక తల్లి, ఒక తండ్రి, ఇద్దరు పిల్లలు, ఇద్దరు మగపిల్లలు కావచ్చు, ఇద్దరు ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లవాడు ఒకడు, ఆ పాప ఒకడు కావచ్చు. ఒక దేశమును పాలించాలి, ఒక ప్రాంతాన్ని పాలించాలి, ఒక ప్రాంతాన్ని నడిపించాలంటే చాలా ప్రాముఖ్యం సరైన జ్ఞానం, అవగాహన, యథార్థత, ఒక అంకిత భావం. మాటలు చెబుతున్నంతగా ఆ మాటలను అమలుపరిచేటువంటి నడిపింపు కావాలి. కొన్ని పర్యాయాలు కొంతమంది హృదయపూర్వకంగా వచ్చేటువంటి మాటలు చెప్పడానికి ఇష్టపడతారు, కానీ పక్కనున్న వారు ఏం చేస్తారంటే మనం అలా చేయకూడదు, అనేటువంటి ఆలోచనలు రేకెత్తిస్తారు. అందుకని ఈరోజు అనేక ప్రాంతాలలో కులాలుగా, వర్గాలుగా, మతాలుగా రకరకాలైనటువంటి విభజన జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవునికైతే ఒకటే, మానవాళిగా ప్రతి మానవుణ్ణి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కులము, జాతి, వర్గము, వర్ణము అనేటువంటివి దేవుని దగ్గర ఏమాత్రం లేవు. ప్రతి మానవుని కొరకు, ప్రతి వ్యక్తి కొరకు ప్రభువు తన ప్రాణాన్ని అర్పించాడు. కొన్ని పర్యాయాలు దేశము ఇలా సామరస్యత ఉండడం కోసము మనము చదువుతున్నప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ పూనాం. ఏమని? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, సహోదరులు అన్నటువంటి ఆ భావనను మనం వ్యక్తపరుస్తాం. మాటలు చెబుతున్నటువంటి విధానము, కానీ అమలులో ఉండడం లేదు. అమలులో ఉన్నట్లయితే ప్రభు ఎప్పుడో చెప్పాడు, ప్రభు ఎప్పుడో
ఈ మాటలు మానవాళి కోసం తెలియజేశాడు. ఒకవేళ మనము బైబిల్ను గమనించి సహోదర ప్రేమ సంఘములో క్రైస్తవ సమాజంలో కలిగి ఉండడము ఎంత ప్రాముఖ్యమో, అదే క్రైస్తవ ప్రేమ ఇతరుల పట్ల కూడా సహోదర ప్రేమను మనము కలిగి ఉండాలి. స్వార్థ ప్రేమను కాదు, లేకపోతే ఏదో స్వలాభ అపేక్షతో కూడినటువంటి ప్రేమ కాదు. ఇవన్నీ ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దేశము, దేశ క్షేమము, దేశ అభివృద్ధి ఎంతో అవసరం. ప్రపంచ దేశాలలో మన దేశము ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అలా ఉండాలి అంటే దేశంలో ఉన్నటువంటి పాలకులు వారు పలికినటువంటి మాటకు కట్టుబడి న్యాయముగా, క్రమముగా పాలించగలిగినటువంటి పాలన కావాలి. కాబట్టి ప్రభువునందు పిల్లారా, వారు అలాంటి పాలన అందించాలంటే మన మీద ఉన్నటువంటి కనీసమైన బాధ్యత రాజుల కోసం, పాలకుల కోసం, అధికారుల కోసం, అందరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాటలు మనం చూసినప్పుడు ప్రభునందు పిల్లారా, ఒక్కసారి మనము 2వ దినవృత్తాంతం గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనమును మనం చూసినట్లయితే వ్రాయబడుతున్నటువంటి మాటలు తెలియచేయబడుతున్నాయి. దినవృత్తాంతములు గ్రంథము 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలి రాయబడుతుంది. తగ్గింపు ఎవరికి అవసరం? ఈరోజు ఒక డైలాగ్ కూడా చాలా విశేషంగా ఉంది కదా. బైబిల్ చెబుతుంది, నా పేరు పెట్టబడిన నా జనులు తగ్గించుకోవాలి. నేను తగ్గించుకోను. ఈరోజు యవన పిల్లలు, ప్రాముఖ్యంగా యవన ప్రాయంలో ఉన్నటువంటి వారి ఆలోచన ఏంటి? మాటలు తగ్గించుకోవడం లేదు, వారి చేష్టలు తగ్గించుకోవడం లేదు, వారికి ఉన్నటువంటి శరీర ఆ యొక్క ఆలోచనను బట్టి వారు ప్రయాణం కూడా చిన్నగా పోవడం లేదు కదా. కొంతమందిని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎలాంటి బండ్లు వస్తున్నాయి? ఎలాంటి బండ్లు వస్తున్నాయి? నిమిషంలో సెంటర్కి పోయి రావాలి. అవసరమైతే నిమిషంలో సెంటర్కి పోయి రావాలంటే ఎంత స్పీడ్ పోవాలి? మొత్తం తిప్పితే నుంచి ఎదురొచ్చేది కూడా అర్థం కాకూడదు. అంటే మేము స్పీడ్ తగ్గించుకోము. పెద్దలుంటే వారి ముందు మేమేం కూడా తగ్గము. పెద్దలుంటే ఉన్నాయి. దేంట్లో పెద్ద ఆయన? ఒకవేళ అధికారిగా, హోదాలో పెద్ద కావచ్చు, వయసులో పెద్ద. తగ్గించుకోవాలి. ఎవరైతే నా పేరు పెట్టబడిన నా జనులు, ఎన్ని నాలు వచ్చాయి? నా పేరు పెట్టబడిన నా జనులు, ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలు తగ్గింపు కలిగి ఉంటారు. కొన్నిసార్లు అనొచ్చు కొంతమంది, అయ్యా క్రైస్తవులు ప్రార్థిస్తున్నారు కదా. క్రైస్తవులు ప్రార్థన చేయడం కాదు, ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలముగా మనం దేశం కోసం ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థించేటువంటి మొదట మనము ఏం కలిగి ఉండాలి? తగ్గింపు కలిగి ఉండాలి. నేను తగ్గించుకోను అంటే సరే, తగ్గించుకోవద్దు. నువ్వు ఒకరోజు తగ్గించి ఆయన తగ్గిస్తాడు. ఆ రోజు నీ నోటి మాట ఉండకపోవచ్చు, తోలడానికి బండికి అనుకూలంగా నీ పరిస్థితులు ఉండకపోవచ్చు, లేకపోతే నువ్వు తలంచే తలంపులకు అడ్డుకట్ట వేయబడి ఉండొచ్చు. ఎవరైనా సరే టార్గెట్ చేశాడు పాస్టర్ గారు, యవనస్తులు అనుకోబాకండి. ఎవరైనా, కొంతమంది వయసు పైబడినా కూడా వారి మాటలు తగ్గవు. మాటలు ఎలా ఉంటాయి? ఎంతో బలంగా మాట్లాడుతూ ఉంటారు. అవతల వ్యక్తిని ఈ మాటల చేత అనగదొక్కాలి. నువ్వు మాట్లాడేది న్యాయమైతే, నువ్వు మాట్లాడే పద్ధతి క్రమమైతే చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఒకవేళ నాకు ఆలోచన ఉంది, బలం ఉంది, లేకపోతే ధనం ఉంది, లేకపోతే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని అన్యాయాన్ని కూడా ఇష్టానుసారంగా
మాటలతో మభ్యపెట్టాలని, మాటలతో ఎదుటి వారిని తగ్గించాలని ప్రయత్నం చేస్తే ఒకరోజు మనం తగ్గించుకోవడం కాదు, తగ్గించి ఆయన తగ్గిస్తాడు. ఆ రోజు ఎంతగానో సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది, అవమానపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభువునందులారా, దేశం కొరకు ప్రార్థించమని బైబిల్ మనకు ఎంతో ఖచ్చితంగా అధికారుల కొరకు, నాయకుల కొరకు, పాలకుల కొరకు ప్రార్థించమని తెలియజేస్తుంటుండగా, మనము నెమ్మదిగా, సౌఖ్యంగా, మాన్యతగా ఉండాలని ప్రార్థన చేయమని బైబిల్ మనకు తెలియజేస్తుంటుండగా, దేశం కోసం ప్రార్థించే ప్రతి వ్యక్తి కూడా ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలముగా, ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రతి వ్యక్తిగా మనం తగ్గింపుండి ప్రార్థన చేయాలి. నా పేరు పెట్టబడిన జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి, ఈ పదాన్ని కూడా మనం గమనించాలి. ఏం విడిచిపెట్టాలి? తమ చెడు మార్గమును విడచి దేవుని మందిరముకు వచ్చేది మనం ఎందుకంటే, ఏది నీకు మంచో ఏది చెడ్డో తెలుసుకోవడం కోసమే దేవుని మందిరంకి వస్తున్నాం. మనం ఇక్కడికి వచ్చి కూడా ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకొని కూడా మన ఇష్టానుసారంగా చెడునే పాటిస్తూ ఉన్నప్పుడు ప్రభువునందులారా, మనం చేసే ప్రార్థన అది దేశానికి తర్వాత కానీ ముందు మన కుటుంబానికి ఎలా మేలుకరంగా ఉంటుంది? కొంతమంది కుటుంబాల సమాధానం ఉండదు. కుటుంబాలు ఎందుకు? భార్యాభర్తల మధ్యలో ఉండదు, భార్యాభర్తల మధ్య వ్యక్తిగతంగా ఆమెకేముండదు. కారణం, వారు చెడుతనాన్ని ప్రోత్సహించేవారుగా, చెడుతనాన్ని చేసేవారుగా ఉండి నెమ్మదిగా ఉండాలంటే సాధ్యమేనా? బైబిల్ చెబుతున్న మాట, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తుంటున్నప్పుడు, వారు చెడుతనమును దూరం చేసుకొని ప్రార్థించుతున్నప్పుడు, నేను అప్పుడు దేశానికి ఏమిస్తాను? స్వస్థతనిస్తాను, క్షేమమిస్తాను. ఈరోజు అనేక కుటుంబాల్లో క్షేమము లేకపోవడానికి, నెమ్మది లేకపోవడానికి, మరి ఏ విధమైనటువంటి ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనకు ప్రతిఫలం పొందకపోవడానికి వారిలో ఉన్నటువంటి సరైన ఆలోచన, ధోరణి, ప్రవర్తన, పద్ధతులు, క్రమము తప్పి తిరగడము, చెడుతనమును ఆశించడం, చెడుతనములోనికి నడిపించబడడం. మాట్లాడాల్సి వస్తే మాటలు బాగానే ఉంటాయి, కానీ బైబిల్ చాలా వివరంగా తెలియజేస్తుంది, నా పేరు పెట్టబడిన జనులు. ఎవరి పేరు? ఆయన పేరు. ఆయన పేరేంటి? సర్వాధికారి అయిన దేవుడు. ఆయన పేరేంటి? సర్వసృష్టికర్తైన ప్రభు. ఆయన పేరేంటి? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన పేరేంటి? యుగ యుగములకు సజీవుడు. ఆయన పేరేంటి? తిరిగి రానయ్యున్నవాడు. ఆయన పేరేంటి? ఈ రోజు వరకు నిన్ను ప్రేమిస్తున్నవాడు. ఆయన పేరేంటి? ఆయన విలువైన రక్తమును, ప్రతి పాపమును పవిత్రపరచడం కోసం విలువైన రక్తమును చిందించినటువంటి, పాపము లేనటువంటి పరిశుద్ధుడు, పరమాత్ముడు. ఇలా నువ్వు ఎన్ని పేర్లు చెప్పుకున్నా ఆయన ఒక్కడే మానవాళిని ప్రేమిస్తూ, ఈరోజు వరకు మనల్ని ప్రేమిస్తూ రక్షణ ఇవ్వడం కోసం, రక్షణలో కొనసాగడం కోసం ఈ వాక్యం వినే సమయము కూడా అవకాశం ఇస్తున్నటువంటి, మనల్ని క్షమించేటువంటి దేవుడు. ఆయన పేరు పెట్టబడిన ప్రజలముగా కొన్ని పద్ధతులు మనం కలిగి ఉండాలి. దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం, కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం, సంఘాల కోసం ప్రార్థన చేస్తున్నాం. చెప్పుకొని సంతోషించడం కాదు. అయ్యో, ప్రార్థించే నేను, నా హృదయము తమ చెడు మార్గమును విడచి, తమ చెడు అలవాట్లను విడచి, తమ చెడు ప్రవర్తనను విడచి, కొన్ని పర్యాయాలు, కొన్ని వార్తలు, కొన్ని విషయాలు, కొన్ని కుటుంబాల గురించి, కొన్ని విషయాల గురించి వింటూ ఉన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. అయ్యో, ఆ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరిగిందంట. ఎవరు ఆ వ్యక్తి? ఏ వర్గానికి సంబంధించిన వారు? ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు? వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇన్ని వస్తాయి. ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో, క్రైస్తవ సంఘములో ఇలాంటి సంఘటన జరిగితే ఏమంటారు? ఎందుకు వాళ్ళు యేసయ్యను అంగీకరించడం? జాగ్రత్త ప్రభునందులారా. ఎంతో సమయాన్ని ఇచ్చాడు ప్రభు మనకి.
మరొక గణతంత్ర దినోత్సవ రోజున దేవుడు మనల్ని ప్రేమిస్తూ, దేశంలో ఉన్నటువంటి మనల్ని ప్రేమిస్తూ, మరొక అవకాశం ఇస్తూ, మనల్ని హెచ్చరిస్తూ ఉంటుండగా మనలో కావలసింది ఆయన కోరుకుంటున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి. ఈరోజు ఏం వెతుకుతున్నారు చాలామంది? ఏది అల్లరో అది వెతుకుతున్నారు. సమాధానం పొందేటువంటి దేవుని సన్నిధి, సమాధానం పొందేటువంటి దేవుని వాక్యము, సమాధానం పొందేటువంటి దేవుని సహవాసానికి సమయం లేదు. అల్లరి ఏదో అది వెతుకుతున్నారు. అల్లరి ఎక్కడ ఉంటుందా, ఆ అల్లరిలో నేను ఎలాగ అల్లరి చేయాలనా అని దాన్ని వెతుకుతున్నారు. కానీ సమాధానం ఇచ్చే, క్షేమం ఇచ్చే, నెమ్మదిచ్చే దేవుని సన్నిధి కోసము, సమయం ఇచ్చే దేవుని సన్నిధి కోసము, సమయాన్ని దేవుని సన్నిధి వెచ్చిస్తే వచ్చేటువంటి నెమ్మది కోసము దాన్ని వెతకడం లేదు. ధనము పోగొట్టుకొని అల్లరి పొందేటువంటి దానికోసం దాన్ని వెతుకుతున్నటువంటి కోవలో ఆ వాక్యం వినే స్థితిలో నీవు ఉంటే, ఈ వాక్యం మధ్యాహ్న వేళలో సమాధానం పొందేటువంటి సన్నిధిలో సహాయం కోసం దేవుని వెతుకు. కానీ దేన్నో వెతకడం కోసం నువ్వు ప్రయాసపడి పరుగులు తీసి అల్లరి చేసి అవమానం పాలయ్యేటువంటి పరిస్థితులకు రావద్దు. ప్రియ సహోదరి, ప్రియ క్రైస్తవ సమాజమా, సంఘమా, జాగ్రత్త. ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. అల్లరి కోసం ఎందుకు నువ్వు అంతగా అల్లరి చేస్తూ పరుగులు తీస్తూ ఉన్నావు? ఆయనను వెతకు, ఆయన దగ్గర సమాధానం ఉంది. ఉందా బైబిల్లో మాట? ఏమని రాయబడుతుంది? యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు రాయబడుతున్న మాట, ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు సూటిగా మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాటను ఒకసారి గమనిద్దాం. మనం 55వ అధ్యాయం 6వ వచనం మనకు పరిచయమైన మాట. యెహోవా మీకు దొరుకు కాలమందు వెతకుడి. ఎప్పుడు వెతకుడి? ఎప్పుడు? దొరుకు కాలమందు. ఒకవేళ నువ్వు అల్లరిలోనే ఉండి అలిసిపోయి అలాగే తనువు చాలించావనుకో, ఇక ఆయన నీకు దొరకడు. చాలామంది అంతే కదా, అల్లరిలో ఉండి, ఏ అల్లరో అల్లరి, మీకు ఏదనిపిస్తే అది దేవునికి అయిష్టమైనది, అల్లరిలోనే ఉండి అలిసిపోయి తర్వాత ఒకవేళ లోకాన్ని విడిచిపెడితే అప్పుడు దొరకడు కదా ఆయన నీకు. యెహోవా దొరుకు కాలమందు మీరు ఆయనను వెదకండి, సమీపంగా ఉండగా ఆయన్ని మీరు వేడుకోండి. ఇంత సమీపంగా దేవుని మందిరం ఉంటే కొంతమంది సమయాన్ని ఎక్కడో ఉంచేస్తారు. ఇంత సమీపంగా దేవుని మందిరం ఉందని భయం లేకుండా ఇష్టానుసారమైన కార్యాలు చేసేవారు లేకపోలేదు. ఇంత సమీపంగా దేవుని సన్నిధి ఉంది, దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేను నేర్చుకునేది ఇదేనా? ఆయన్ని వెతకిన నేను నేర్చుకున్నది సమాజానికి ఏం చూపించగలగాలి? ఎలాగ నేను ప్రార్థన చేయగలగాలి? జాగ్రత్త ప్రభునందులారా, ఆయన్ని వెతకిన వ్యక్తి ఆయన దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం లేదు, వచ్చి ప్రయోజనం లేదు. ఇంత దగ్గరగా దేవుని సన్నిధి ఉంటే, ఇంత దగ్గరగా దేవుని సన్నిధిలో ఇంత మంచిగా దేవుని వాక్యం నాకు వినబడుతూ ఉంటే నేను నేర్చుకున్నది ఏంటి? వెతకాయన్ని నేనేం నేర్చుకున్నాను? చెడుకు దూరంగా ఉండాలని కదా, ఆయన సన్నిధిలో నేను సహవాసంలో సంతోషించాలని కదా, ఆయనకు సాక్షాత్కంగా జీవిస్తూ ఇతరులకు మాదిరికరంగా ఉండాలని కదా. నువ్వు సేవకుడవైనా, సంఘ పెద్దవైనా, విశ్వాసమైనా, సీనియర్ విశ్వాసమైనా, ఎవరైనా కానీ దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభునందులారా, ఆయనను వెతకి చదువుదాం మాట. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను మీరు వెదకుడి, సమీపంగా ఉండగా ఆయన్ని మీరు వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను, దుష్టులు తమ తలంపులను ఏం చేయాలి? మానాలి. కొంతమందికి వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే తలంపులు వచ్చేస్తాయి, దుష్ట తలంపులు. నా కోసమే చెప్పాడు సేవకుడు, నీకోసము చెప్తున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఆ మాట కనెక్ట్ అయితే, నీకు ఆ మాట తాగితే, అయ్యో నా బాగును ప్రభువు కోరుకుంటున్నాడని సంతోషించాల్సింది పోయి అవతల వారం చర్చికి రాడు ఒక ఆయన, ఇంకొక చర్చికి వెళ్ళిపోతాడు. జాగ్రత్త ప్రభునందులారా,
దేవుని వాక్యం మన హృదయానికి తాకిందంటే నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నా జీవితాన్ని సరిచేయడం కోసం దేవుడు నాతో ఈ మాట మాట్లాడించాడని సరి చేసుకుని ఆయన దగ్గర దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఆయన సన్నిధిలో తమ తలంపులు మాని చెడుతనమును విడచి ఆయన నాకు దొరికాడు, ఆయన వాక్యం నాకు దొరికింది, ఆయన నా హృదయానికి తాకి నన్ను దర్శించాడని సంతోషించాలి ప్రభువులారా. మనం చదువుకున్న వాక్యమును మనం పైకి ఎక్కడికి వెళ్ళలేదు. మనం నెమ్మదిగా సౌఖ్యముగా మాన్యతగా ఉండడం కోసం మనం ఏం చేయాలి? రాజుల కోసము, నాయకుల కోసము, అధికారుల కోసము ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించమని దేవుని వాక్యాన్ని మనం చదివాం. ఈరోజు మనం నెమ్మదిగా లేకపోవడానికి ఒకసారి ఆలోచన చేద్దాం. అయ్యా, దేశానికి ఎక్కడో ఏందయ్యా, మా కుటుంబంలో లేదు నెమ్మది, మా సంఘంలో లేదు నెమ్మది, మా జీవితాలలో లేవు నెమ్మదులు లేక ఇబ్బందులు పడుతున్నాం అనుకున్న వారిని ఆలోచన చేద్దాం. నీవు ఆయన పేరు పెట్టబడిన ప్రజవైతే నీవు తగ్గించుకొని చెడును విడచి దేవుని మార్గాన్ని వెతికి అప్పుడు ప్రార్థన చేస్తావు. అప్పుడు ఏమిస్తాడు ఆయన? ఏమిస్తాడు ప్రభు? ఏమిస్తాడో మాకేం తెలుసు అంటారా? ఏమిస్తాడు? గట్టిగా చెప్పండి మాట. ఏమిస్తాడు? దినవృత్తాంతుల గ్రంథము 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకున్నదే ఇంతసేపు. ఏమిస్తాడంటే మాకు ఏమిస్తాడు అన్నట్లుగా మీరు చూస్తున్నారు. అంటే దేవుని ఆ వాక్యం పట్ల మీకు ఆసక్తి ఉంటే ఆ వాక్యాన్ని మీకు వెంటనే గుర్తొస్తుంది. ఇప్పుడు చదవండి, మొత్తం ముగించుకుందాం. నా పేరు పెట్టబడిన జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి ఏ మార్గమును, చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపముల నుండి వారి పాపములను క్షమించి వారి దేశమును ఏం చేస్తాను? స్వస్థపరుస్తాను. ఈరోజు ప్రభు నందు పిల్లారా, స్వస్థత అవసరం. ఏ స్వస్థత? 3 రోజులు జ్వరం వస్తే 3 బంకాడ తీసుకున్న మాత్రలు మింగుతాం 3 రోజులు. 4వ రోజు కూడా వచ్చిందంటే బంకు దాటిన తర్వాత రోడ్డు మీదకి పోతాం, రోడ్డు దాటిన తర్వాత పల్లెకి పోతాం, పల్లె దాటిన తర్వాత పట్టణానికి పోతాం. 3 రోజుల్లో మానిపోయింది అనుకో, ఇంకాడికి పోవాల్సిన పనిలే కదా. ఈరోజు చాలామందికి ప్రభునందు పిల్లలు ఒక్క వాక్యం విన్న వెంటనే చర్చిలోనే సరి చేసుకుని కొంతమంది ఉన్నారు, సరి చేసుకుంటారు. అయ్యో, నా కోసం దేవుడు ఈ మాట చెప్పించాడని. కొంతమంది బయటికి పోయినా కూడా సరి చేసుకోరు. తర్వాత ఎక్కడ తిరగాలి? ఇంకా తిరుగుతూనే ఉండాలి. ఇంకా కొంతమంది ఆ మందిరము ఈ మందిరము ఎక్కడికి పోయినా స్వస్థత కలుగుద్దా? ఎక్కడే నీకు దేవుని నామములో స్వస్థత ఉంది, నువ్వు నమ్మితే విశ్వసిస్తే. ఎందుకు నేను ఆ మాట జ్ఞాపకం చేస్తున్నా అంటే ప్రభువునందు పిల్లలు గమనిద్దాం. కొంతమంది ఆలోచనలు సరిగా ఉండవు. మందు బాగానే ఉంటుంది, డాక్టర్ ఇచ్చే మందు బాగానే ఉంటుంది. వీళ్ళకి అనుమానం, ఇది అవునో కాదో, ఇది వేసుకోవాలి లేదో, కొంచెం వేసుకోవాలనో, ఎక్కువ వేసుకోవాలనో, డోసు ఎక్కువైపోయిందేమో, కళ్ళు తిరుగుతాయేమో, మధ్యాహ్నం తిన్నాక వేసుకోవాలనో, తినక ముందు వేసుకోవాలనో. ఈ అనుమానం వాళ్ళకి ఎక్కడికి పోయినా మందు దొరకదు. ఇక దొరుకుద్దా? వాళ్ళకి ఎక్కడికి పోయినా ఇంకా ఆ వైద్యం ఉండదు. ఇంకా వాళ్ళ జీవితం అంతా అనుమానపడుతూ ఆలోచన చేస్తూ స్వస్థత ఉండదు. ఈరోజు చాలా మంది జీవితాలు అలా ఉన్నారు. వాక్యం వినేవాళ్ళుగా ఉన్నారు, కానీ ఆ వాక్యాన్ని వారి జీవితంలో అమలుపరుచుకుని కారణం చేత రకరకాల అనుమానాలు. నిజమేనా? దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడా? నిజమేనా? పరలోక రాజ్యం ఉందా? దేవుడు ఇస్తాడా? నిజమేనా? ఈ అనుమానాలతో వాళ్ళ జీవితము ఒకరోజు ఆగిపోతుంది. అలాంటి కోవల మనం ఉండొద్దు. వాక్యం వినే వారం ప్రభునందు పిల్లారా, నేను వారి దేశమును స్వస్థపరుస్తాను. ఈరోజు స్వస్థత అవసరం. ఈ వాక్యం వినే సమయానికి అయ్యో, నేను ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజగా, ఆయన పేరు పెట్టబడినటువంటి కుటుంబముగా, ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలుగా మేమున్నాము. మేము ప్రార్థిస్తున్నాము. దేవుని యొద్ద నుంచి ప్రతిఫలం పొందుతున్నామంటే నీ జీవితంలో ఇంకా ప్రతిఫలాలు అనేకము నీవు పొందుదువుగాక. నీ జీవితంలో సంపూర్ణ క్షేమము నీ కుటుంబంలో దేవుడు అనుగ్రహించునుగాక. లేదన్నట్లయితే ఈరోజు అవకాశం ఇచ్చాడు. ఈ గణతంత్ర దినోత్సవం రోజున, ఈ 2025 జనవరి 26వ తారీఖున దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఇంతకాలం ఏ పేరుతో నువ్వు చెప్పుకుంటున్నావో, ఏ పేరు పెట్టబడిన ప్రజగా నువ్వు జీవిస్తున్నావో, ఎందుకోసం ప్రార్థన చేస్తున్నావో, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో, ఎలాగా ప్రార్థన చేస్తున్నావో పక్కన పెడితే, ఈరోజు అయ్యా నా కుటుంబానికి నెమ్మది కావాలి, మా కుటుంబాలకు నెమ్మది కావాలి,
మా గ్రామమునకు రక్షణ కావాలి, మా దేశమునకు స్వస్థత కావాలి. ఈ దేశంలో నేను కూడా ఒక పౌరుడిగా ఉన్నాను, ఒక పౌరుడిగా నా మీద బాధ్యత ఉంది. నేను రక్షణలోకి రావడమే కాదు, నాకు రక్షణ ఇంకా ఎంతో అవసరం. నేను రక్షణలోకి వచ్చినట్లుగా అనేకులు నశించేవారు ఉన్నారు, వారు కూడా రక్షణలోకి రావాలి. ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నాను. నేను నిన్ను వెతికి చెడు మార్గమును విడిచి నేను పరిపూర్ణంగా హృదయపూర్వకంగా నీ మాటను నమ్మి ప్రార్థిస్తున్నాను. నీవు నాకు ప్రతిఫలం ఇస్తావు ప్రభువా అని ఒకవేళ నువ్వు ఆశిస్తే, ఒకవేళ నువ్వు ఆ రీతిగా దేవుని మీద ఆధారపడితే ప్రభు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మధ్యాహ్న వేళలో దయచేసి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. అయ్యో, నేను ఇంతవరకు స్వస్థత పొందకుండా, రక్షణ కార్యాన్ని ప్రభు చేశాడని గ్రహించకుండా, నా ఇష్టానుసారమైన ఆచారాలు అలవాట్లలో అనేక మంది మనుషుల ప్రేరేపణ చేత నేను ఏ విషయంలో తగ్గించుకోకుండా నా జీవితాన్ని ఇంతకాలం కొనసాగించాను. ప్రభు నన్ను దర్శించాడు. ఈ సమయం నేను తగ్గించుకుంటాను నా జీవితాన్ని. నాకు స్వస్థత అవసరం. ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలు గుడితనము కలుగు చేస్తూ అనేక రకాలుగా మమ్మల్ని మోసపుస్తూ ఇంతకాలము మేము జీవించేది, మేము కొనసాగించేది జీవితం అన్నట్లుగా మమ్మల్ని మోసగిస్తూ వచ్చాడు సాతానుడు. ఈరోజు వాని కాడి కింద మేము నలిగిపోము. మేము దేవుని కాడి కిందకు వస్తామని నువ్వు ఆశపడితే ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం కాబట్టి ప్రభు విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అటు విడుదల పొందడానికి మనం ఇష్టపడితే ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం, మోకరిద్దాం, ఒక తీర్మానంతో ఒక ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మమ్మల్ని ఎంతగా నువ్వు ప్రేమించిన దేవుడు అయ్యా. అయ్యా, మాకైతే ఒక ఆధిక్యత, నీ పేరు పెట్టబడిన ప్రజలుగా పిలువబడేటువంటి గొప్ప భాగ్యం మీరు ఇస్తున్నారు. అయ్యా, నీ పేరు పెట్టబడిన ప్రజలుగా మేము ఉన్నట్లయితే నిన్ను వెదకి చెడు మార్గమును విడచి నీ ఎదుట మేము ప్రార్థించినప్పుడు మా దేశమునకు రక్షణ, స్వస్థతని ఇవ్వగలవు ప్రభువా. మా కుటుంబాలకు క్షేమం ఇవ్వగలవు నాయన. కాబట్టి మేము అందరం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, నా జీవితంలో ఈరోజు వరకు ఎంతో నెమ్మదిని కోల్పోయాను. నా ఆయుష్ నాయన ఎంతో తరిగిపోయింది. ఈరోజు వరకు నెమ్మది లేదు ప్రభువా. అయ్యా, నేను మార్పు చెందని వ్యక్తిగా ఉండడాన్ని బట్టి కదా నాయన. నన్ను క్షమించు రాజా, నన్ను స్వస్థపరచు ప్రభువా, నన్ను సరిచేయి నాయన. ఇకనైనా నీ సాక్షిగా ఉంటానని ఒక మంచి తీర్మానంతో చిన్న ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం. గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ విలువైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ గణతంత్ర దినోత్సవ రోజున ప్రభువా 2025వ సంవత్సరంలో మమ్మల్ని మీరు ప్రేమించి ప్రకటించిన మాటలు, దేశం కొరకు ప్రార్థించమంటూ ఉన్నారు. దేశ క్షేమమును మీరు కోరుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ క్షేమాన్ని మీరు కోరుకుంటూ ఉన్నారు. మీ పేరు పెట్టబడినటువంటి సంఘము, మీ పేరు పెట్టబడినటువంటి కుటుంబాలు, ప్రజలు దేశ రక్షణ కోసం, నశించిపోతున్న ప్రజలు రక్షణలోకి రావడం కోసం ప్రార్థించేవారు ఉన్నారు ప్రభువా. మేము కూడా నాయన ప్రతి వారము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వారం నాయన నీ ప్రియబిడ్డలుగా సమకూడిన మాలో ఎలాంటి తగ్గింపు ఉందో, చెడుతనము నాయన ఎలాగ మేము అసహించుకుని మేము విడుస్తున్నామో, మాకు ఎలాంటి స్వస్థతను మేము కలిగి ఉన్నామో మమ్మల్ని మీరు ప్రేమిస్తూ హెచ్చరించారు. ప్రియబిడ్డలుగా మేమందరం కూడా మీ మార్గంలో కొనసాగునట్లుగా, మీ మార్గంలో మేము జీవించినట్లుగా, మీ నిత్య రాజ్యానికి వారసులుగా ఉన్నట్లుగా, నేను ఈ దేశంలో పౌరులుగా ఉంటున్నా మేము ఒకానొక సమయం ఈ లోకాన్ని విడిచిన తర్వాత మా పౌరసత్వం పరలోకం కనుక పరలోక పౌరులంగా మేము సిద్ధపడి ముందుకు సాగినట్లుగా కృప చూపమని, వాక్యం నేను ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.